యూపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు వారికి గాయాలయ్యాయి. బాధితుల్లో కొంతమంది శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. బాధితులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరామర్శించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, ఉత్తరప్రదేశ్ లోని జాన్పూర్ లో ఉన్నటువంటి జాతీయ రహదారి పైన ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలోనే 16 మంది తెలుగు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి, అదేవిధంగా బ్రాహ్మణతర్ల, పల్లాస ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఈ ప్రమాదం యొక్క సమాచారం తెలుసుకున్నటువంటి కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు బాధితులను వెంటనే ఆసుపత్రిలో చేర్పించి పరామర్శించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జాన్పూర్ కలెక్టర్ తో కూడా మాట్లాడి గాయపడిన వారికి తక్షణమే వైద్య సదుపాయాలు అందేలా కూడా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా వారికి కావాల్సినటువంటి అన్ని అంశాలు కూడా, అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏమేమి తెచ్చుకున్నారు, తర్వాత ఈ యొక్క ప్రమాదంలో గాయపడిన తర్వాత వాళ్ళ బంధువులకు వాళ్ళ క్షేమ సమాచారాలన్నింటినీ కూడా అందజేసి వాళ్ళు ఆందోళన చెందవద్దని కూడా వాళ్ళకి ఒక భరోసా ఇచ్చారు. వాళ్ళంతా కూడా పూర్తిగా కోలుకునేంత వరకు పూర్తిగా వైద్య సదుపాయాలన్నీ అందజేసి తిరిగి వాళ్ళ స్వస్థలాలకు పంపేంత వరకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులందరికీ కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కొంత విజ్ఞప్తి చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి యూపీకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఈ రోజు ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారందరికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా వైద్యాన్ని కూడా సరైనటువంటి వైద్యాన్ని అందజేస్తారు. ప్రస్తుతానికి అందరి పరిస్థితి బాగానే ఉంది. కొంతమందికి మాత్రం కొంత గాయాలు తగిలాయి, కొంతమందికి సీరియస్ గా కూడా గాయాలయ్యాయి. వాళ్ళందరూ ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రమాదం లేదు. వాళ్ళందరినీ సురక్షితంగా వాళ్ళ స్థలాలకు పంపేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.